ప్రైజ్ ద లార్డ్. ద బెస్ట్ విషెస్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. టుడే గాడ్స్ ప్రామిస్. విశ్వాసము విషయమై బలహీనుడైన వానిని చేర్చుకొనుడి. రోమియోలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 1వ వచనం. జాయిన్ హిమ్ హూ ఈస్ వీక్ ఇన్ ఫెయిత్. ది బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 14 verses 1. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో మనతో మన ప్రభువుని యేసుక్రీస్తు శ్రేష్టమైన వాగ్దానాన్ని మనకు దయచేయబోతున్నాడండి. ఎవరైతే విశ్వాస జీవితాలలోనూ బలహీనులైన వారిని మనం సహవాసం కలిగి వారిని బలపరచాలి, విశ్వాసంలో ఎదుగుదలను దయచేయాలి. బలహీనులైన వారిని మనము హేళనగా మాట్లాడటం, చులకన చేసి చూడడం, వారిని తృణీకరించటం అలాంటివి మనం చేయకూడదండి. బలహీనులైన వారిని దేవుడు తన హక్కున చేర్చుకున్నాడు. మరి దేవుని యందు ఎవరైతే విశ్వాసం కలిగి యథార్థమైన జీవితాన్ని కలిగి జీవిస్తారో అట్టి వారందరినీ దేవుడు చేర్చుకోగలడు. దేవుడు ప్రేమ కలిగిన వాడు, దయ కలిగిన వాడు. విశ్వాస జీవితాలలోనూ బలహీనులైన వారికి ఎన్నో శ్రమలు వస్తూ ఉంటాయి, అనేక రకాల శోధనలు వస్తూ ఉంటాయి. అయినప్పటికీ దేవుడు వారి పట్ల మేలును జరిగిస్తాడు. కాబట్టి నీవు నేను మనమందరము విశ్వాస జీవితం కలిగి బలహీనులైన వారిని మన హక్కున చేర్చుకొని వారితో సహవాసం కలిగి దేవుని యందు మనమందరము విశ్వాస జీవితమును కలిగి ఉండుము గాక. ప్రార్థన. మహోన్నతుడ, సర్వాధికారి, సర్వసృష్టిమంతుడా, నీకే వందనాలు, స్తోత్రములు దేవా. ప్రభువా, మాతో విశ్వాస జీవితం గురించి మాతో మాట్లాడారు. విశ్వాసులుగా ఉన్న మమ్మల్ని మీరు బలపరచండి. బలహీనులైన వారిని మీరు మీ హక్కున చేర్చుకున్నారు. అలాగే మమ్ములను కూడా మేము ఎందరైతే బలహీనులుగా ఉండి ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్న వారందరినీ మీ హక్కును చేర్చుకోనండి. వారందరికీ సహాయము దయచి వారిని బలపరచండి. మీ యొక్క శక్తి సామర్థ్యములు మాకును ఈ వాక్యం వింటున్న వారందరికీ దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.